గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయ పుట్ని. సో నాకైతే చాలా అంటే చాలా డిఎమ్స్ వస్తున్నాయి ఇన్స్టా డిఎంలో అబౌట్ ఇన్ఫోసిస్ ట్రైనింగ్. సో నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను వాటిలో. సో మీకు ఈ వీడియో చూసాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఈజ్ యువర్ ట్రైనింగ్ ప్రాసెస్ అని అడిగారు. సో నేనైతే ఎస్ఐ రోల్కి సెలెక్ట్ అయ్యాను. సో మాకు 4 to 6 months వరకు ఉంటుంది ట్రైనింగ్. ఇవన్నీ వ్యారీ అవుతుంటాయి అనమాట కంపేర్ టు రోల్స్. సో నేనైతే ఈ వీడియోలో ఎస్ఐ కోసమే చెప్తాను కంప్లీట్గా, ఎందుకంటే నేను దానికోసమే ట్రైన్ అయ్యాను కాబట్టి. ఇఫ్ యూ వాంట్ మీరు కామెంట్ చేస్తే నేను కనుక్కొని వాటి కోసం కూడా చెప్తాను. ఎస్సీలో మనకి జనరిక్ అండ్ స్ట్రీమ్ ఉంటుంది. జనరిక్ అప్రాక్స్ 2 months ఉంటుంది, స్ట్రీమ్ అప్రాక్స్ 2 months ఉంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఇఫ్ నాట్ మనం సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అలా డ్యూరేషన్ పెరుగుతుంటుంది అనమాట. మీరు అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసేస్తే మ్యాక్స్ 4 to 4.5 monthsలో అయిపోతుంది ట్రైనింగ్ అంతా. ఇఫ్ సెకండ్ అటెంప్ట్ అయితే 5 months అలా, థర్డ్ అటెంప్ట్ అయితే ఆల్మోస్ట్ 6 months కవర్ అవుతుంది అనమాట. అందుకే 4 to 6 months అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ దట్ క్రియేట్ ఆన్ అన్నారు. సో మనం ఎస్సీ రోల్ కాబట్టి మనకి జనరిక్ అండ్ స్ట్రీమ్ ఉంటుందని చెప్పాను కదా. జనరిక్లో అందరికీ కామన్ లాంగ్వేజెస్ ఉంటాయి. వన్ ఈస్ జావా అండ్ అదర్ ఈస్ డిబిఎంఎస్, F1 అండ్ F2 కింద చెప్తారు. అండ్ స్ట్రీమ్ వచ్చేసరికి మనం డిసైడ్ చేయలేము, వాళ్ళు ఏ టెక్నాలజీ ఇస్తారో ఆ దానికోసం ట్రైనింగ్ ఇస్తారో ఇంకా అలా నేర్చుకోవడమే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మేము 2 months బ్యాక్ సెలెక్ట్ అయ్యాము, మాకు ఇంకా ఆఫర్ లెటర్ రాలేదు, ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఆఫర్ లెటర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మ్యాక్స్ నాకు జరిగింది ఏంటి అంటే, మాకు డ్రైవ్ డిసెంబర్లో జరిగింది, December 17 and 18. అండ్ అప్పుడు మేము గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మాకు అంత ప్రాబ్లం లేదు. అండ్ గ్రాడ్యుయేషన్ మాకు ఏప్రిల్ టైంలో జరిగింది. అండ్ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసరికి జూన్లో వచ్చేది. సో ఇట్ టుక్ 6 months. అదే మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయాక మ్యాక్స్ 2 to 3 monthsలో రావచ్చు. ఇఫ్ మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఆఫర్@సమ్ మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్కి మీరు మీ క్వైరీస్ పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. చాలామందికి ట్యాక్స్ విషయంలో కూడా డౌట్ ఉంది, ఎందుకు కొంతమంది బ్లూ, కొంతమంది ఆరెంజ్, కొంతమంది వైట్ అలా వేసుకుంటున్నారని. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఓన్లీ ఫర్ ట్రైనీస్ అనమాట. డిఫరెంట్ కలర్స్ నుంచి సపరేషన్స్, డివిజన్స్ ఏం లేదు. మల్టీ కలర్ ఐడి కార్డ్స్ అనమాట. ఓన్లీ ట్రైనీస్కి కలర్ ఐడి కార్డ్, ఇఫ్ యువర్ పర్మనెంట్ ఎంప్లాయ్ యూ గెట్ బ్లాక్ ఐడి కార్డ్ అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఏ బ్యాచ్, ఏ ఇయర్ ఫస్ట్ అవుట్ అయ్యారు, మీకు ఎప్పుడు పిలిచారు, ఎప్పుడు ట్రైనింగ్ ఉంది. అస్ ఐ సెడ్ బిఫోర్, మేము డిసెంబర్లో మాకు డ్రైవ్ జరిగింది, మమ్మల్ని పిలిచింది జూన్లో. నేను 2025 బ్యాచ్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు జాబ్ దేని మీద వచ్చింది, లైక్ డిగ్రీ నుంచి వెళ్ళారా, బీటెక్ నుంచి వెళ్ళారా, ఎలా వెళ్ళారని అడుగుతున్నారు. నేను చదివింది బీటెకే. బీటెక్లో మాకు ఆన్ క్యాంపస్లో వచ్చిందనమాట కంపెనీ. సో మేము అలా సెలెక్ట్ అయి వెళ్ళాము. అండ్ ప్రాసెస్ ఏంటి, ఏం రౌండ్స్ ఉంటాయి అవి కూడా అడుగుతున్నారు. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇన్ మై డిఎం. అక్కడికి వెళ్ళాక ఏం టెక్నాలజీస్ నేర్పిస్తారు, ముందే నేర్చుకుంటే ఏం నేర్చుకోవాలి, ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయా, అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వాట్ అబౌట్ హాలిడేస్ అండ్ లీవ్స్ అండ్ ఎక్సెట్రా మీరు A to Z ఏమన్నా అడగండి, కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కొత్త క్వైరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను దాంతో వీడియో చేస్తాను. ఓకేనా, బాయ్ గైస్.